రెండవ దినవృత్తాంతాల గ్రంథము 7వ అధ్యాయము 14 వచనం. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకుని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను వింటాను. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. చాలాసార్లు మనము ప్రార్థన చేస్తున్నాం, అవునా కదా? పిల్లలు ఎవరు మాట్లాడుకోండి. చాలాసార్లు మనము ప్రార్థన చేస్తున్నాం. చాలాసార్లు మనము మన పిల్లల కొరకు ప్రార్థన చేస్తాం, మన వ్యాపారాల కొరకు ప్రార్థన చేస్తాం, మన ఆత్మీయమైన జీవితము బాగుండాలని కూడా మనము ప్రార్థన చేస్తాం. చదువులో ఏమండి, మంచి చదువు చదివేవాళ్ళు మంచి జాబ్ రావాలని ప్రార్థన చేస్తారు. చాలామంది బలహీనంగా ఉన్నవారు ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తారు. ఏమండి, మార్పు లేని వారు మార్పు చెందాలని ప్రార్థన, చాలా రకాలైన ప్రార్థన మనం చేస్తూ ఉంటాం. కొన్నిసార్లు మన ప్రార్థనకు సమాధానం వస్తుంది, కొన్నిసార్లు మన ప్రార్థనకు సమాధానము రావడం లేదు. ఇక్కడ ఒక చక్కని మాట రాయబడింది. ఆ మాట ఏంటంటే, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చెయ్యాలండి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. మొదటగా మనము చేయవలసిన ప్రార్థన ఎలా ఉండాలంటే, మొదట మనం ఏం చేయాలి చెప్పండి? మనల్ని మనము తగ్గించుకుని ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ఖచ్చితంగా దేవుడు వింటాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. మరి మనం ప్రార్థన చేసేటప్పుడు తగ్గించుకోవట్లేదా అంటే, దేవుడు ఒకవేళ తగ్గించుకుని ఇశ్రాయేలు ప్రజల గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఈ వచనాన్ని తీసుకుని ఈరోజు మీతో మాట్లాడతాను, ఓకేనా? జాగ్రత్తగా మన ప్రార్థన చేసేటప్పుడు ఏం చేయాలంటే, తగ్గించుకొని ప్రార్థన చేస్తూ ఆయనను వెతికితే. ఎవరిని వెతకాలంట? ఆయన అంటే ఎవరు చెప్పాలి? ఆయన అంటే ఎవరు? ఇక్కడ దేవుణ్ణి మనము వెతకాలి. అసలు తగ్గించుకోవడం అంటే ఏంటి? మనకి బైబిల్లో ఒకరు ప్రార్థన కనబడదు. ప్రార్థన చేయుటకే ఇద్దరు మనుషులు ఎక్కడికి వెళ్ళారు చెప్పండి? దేవాలయానికి వెళ్ళారు. ఎవరు చెప్పండి? సుంకరి, పరిసయ్యుడు. ఇప్పుడు ఇద్దరు కూడా ప్రార్థన చేస్తున్నారు. ఇద్దరిలో ఇద్దరి ప్రార్థన మనం వింటే, జాగ్రత్తగా ఇద్దరి ప్రార్థన మనం వింటే మనుషుల మీద మనకి ఎవరి ప్రార్థన, ఎవరి భక్తి గొప్పగా కనబడుతుంది చెప్పండి? ఎవరి ప్రార్థన కనబడుతుంది? పరిసయ్యుడు ప్రార్థన. నిజానికి పరిసయ్యుడు ప్రార్థన చేస్తున్నాడు, సుంకరి ప్రార్థన చేస్తున్నాడు. ఇద్దరు ప్రార్థన చేస్తుండగా నాలాంటోడో లేకపోతే నీలాంటో ఒకటి వెళ్ళి ఆ పక్కనే ఇద్దరు ప్రార్థన వింటున్నాడు. జాగ్రత్తగా ఇద్దరు ప్రార్థన వింటాడు. బైబిల్ గ్రంథంలో రాయబడిన మొదటి ప్రార్థన పరిసయ్యుడు ప్రార్థన. ఏమన్నాడు? ప్రభువా, నేను వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నాను ఏంటి, నా 10వ భాగంలో నేను ఇస్తున్నాను, నేను చాలా విశ్వాసంగా ఉంటున్నాను, చాలా భక్తిగా ఉన్నాను, ప్రతిరోజు బైబిల్, మనకు అర్థమయ్యే భాషలో ప్రతిరోజు బైబిల్ చదువుతున్నాను, రాత్రి 2 గంటలు ప్రార్థన చేస్తున్నాను, తెల్లవారుజామున ప్రార్థన చేస్తున్నాను, ఇలా అన్ని చెప్తా ఉంటే పక్కన విన్నవాడికి ఏమనిపిస్తుంది చెప్పండి? చెప్పాలి. పక్కన వింటున్న వాడికి, అంటే నాలాంటి ఎవడైనా వచ్చాడు మందిరానికి, వాళ్ళిద్దరూ ప్రార్థన చేస్తారు, పక్కన వింటున్న నాకు ఏమనిపిస్తుంది? అమ్మో, ఎంత ప్రార్థనాపరుడో, ఎంత విశ్వాసో, నేను చాలా రోజులు అనుకుంటున్నాను 5 గంటలు లేసి ప్రార్థన చేద్దామని, అసలు లేవలేకపోతున్నాను, బద్దకించి 7 గంటలు లేసి పై ప్రార్థన చేసి వెళ్ళిపోతున్నాను. అమ్మో, ఇతగాడు ఎన్ని గంటలు వేస్తాడంట? 2 గంటలు ప్రార్థన చేస్తున్నాను. అమ్మో, ప్రతిరోజు బైబిల్ గంటల చదువుతున్నాడంట. ఒక రోజుకి వచ్చి ఒక అధ్యాయం కూడా నేను చదవలేకపోతున్నాను. ఎంత విశ్వాసం అండి, ఎంత నీతిమంతుడండి అని మనం అనుకుంటాం, అవునా కదా? ఆ పక్కన ఇంకొక ఆయన ఉన్నాడు. ఎవరు ప్రార్థన చేస్తున్నాడు? ఆకాశము తట్టు కనులెత్తుటకైనను ధైర్యము సరిపోక పాపినైన నన్ను కరుణించమని, క్షమించమని కేక వేసి ప్రార్థన చేస్తాను. ఇప్పుడు మందిరంలోకి వచ్చి కేక వేసి ప్రార్థన చేస్తానంటే నా బాటుడికి ఏమనిపిస్తుంది చెప్పండి? వీడెవడే హైడు, వీడెవడీడు కేకేస్తానంటే వీడు కేకలేస్తాడు, వీడు పాపంట, ఏ తప్పు చేసి వచ్చాడు వీడు పాపంట, ఏ గొప్ప ముంచి వచ్చాడో వీడు పాపంట, ఏ దొంగతనం చేశాడో, ఎవరిని మోసగించాడో, ఎవరిని ముంచేశాడో వీడు పాపంట
అని చెప్పేసి మనలాంటోడు ఆ ప్రార్థన వింటే మనం అనుకుంటాం. కానీ ఇద్దరి ప్రార్థనలో జాగ్రత్తగా ఉన్నాం. ఇద్దరి ప్రార్థనలో ఎవరి ప్రార్థన దేవుడు అంగీకరించి చెప్పండి. అయ్యో ఆకాశము తట్టు కన్నులెత్తుటకైనను ఏమి లేదంట, ధైర్యం చాలేదయ్యా, పాపిని ప్రభువాని ప్రార్థన చేస్తా అంటే తన్ను తాను ఏం చేస్తా చెప్పండి, తగ్గించుకొని ప్రార్థన చేస్తాను. అందుకని ఇక్కడ 2వ దినవృత్తాంతాల గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం రాయబడిన మాట అంటే, నా పేరు పెట్టబడిన నా జనులు ప్రార్థించేటప్పుడు ఎలా ప్రార్థించాలంట, తనను తాను తగ్గించుకొని ప్రార్థన చేయాలండి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రార్థనలో తగ్గింపు ఉండాలి. నేను అడుగుతున్న ప్రియ దేవుడు చాలాసార్లు, ప్రభా ఇదిగో నేను రోజు ప్రార్థన చేస్తున్నాను కదా, నీ మందిరానికి వస్తున్నాను కదా అని ప్రార్థన చేస్తాం. అంటే వారం రోజులు కూడా ప్రార్థన చేస్తాను కదా, నెల రోజులు కూడా ప్రార్థన చేస్తానుగా, నువ్వు ఇవ్వేంటి, నువ్వు నా ప్రార్థన వినవేంటి అని దేవుణ్ణి తిరిగి మనం ఏం చేస్తాం చెప్పండి, చెప్పలేం చేస్తాం, ప్రశ్న వేస్తాం. నేను అడుగుతాను, ప్రశ్న వేయడానికి మనం సరిపోతామా? చెప్పాలి వెనకాల ప్రశ్న వేయడానికి సరిపోతామా? సరిపోం. అసలు దేవుణ్ణి అడగడానికే సరిపోం. కానీ బైబిల్ సెలవిస్తుంది, నా పేరు పెట్టబడిన నా జనులు ఏం చేయాలంట, తమ్మును తాము తగ్గించుకుని ప్రార్థన చేయాలంట. దేవునికి స్తోత్రం.